తెలంగాణలో మొట్టమొదటి మైన్స్ మహిళా రెస్క్యూ టీం. ఆత్మబలం, ఆత్మరక్షణ, ఆత్మగౌరవం వీటన్నిటినీ కవచాలుగా చేసుకొని ఇతరులను రక్షించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మరి వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు మైన్స్లోకి కానీ అండర్ గ్రౌండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేస్తారు? మెయిన్గా చూసుకుంటే మనము స్కూల్స్లో చదివినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కేవలం పరీక్షలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇక్కడ ప్రాణాలకు పరిమితం అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆత్మగౌరవం, ఆత్మబలం, అలాగే గుండెబలం, కండబలం, బుద్ధిబలం ఈ మూడు ఉంటేనే ఇతరులను రక్షించగలిగే సామర్థ్యం, సత్తా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు పెంపొందించుకున్నారు మన మహిళలు. మరి మన తెలంగాణలో మొట్టమొదటి టీం అయిన ఈ మహిళలు వాళ్ళ కష్టాలు, అలాగే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంది, వాళ్ళు రోజు దినదినం ఒక గండంగానే గడుస్తున్న వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలా ఇతరులను రెస్క్యూ చేసే స్థాయికి ఎలా చేరుకున్నారు, సో వాళ్ళకి సంబంధించిన ఈ విశేషాలన్నింటినీ కూడా మీకు నేరుగా చూపించడానికి కోసం అని చెప్పేసి మనం రామగుండం సింగరేణి దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు కొద్దిసేపట్లో మనము మైన్స్ రెస్క్యూ స్టేషన్ దగ్గర ఉన్నాం కదా, కాసేపట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వాళ్ళు చేసే కార్యాచరణ ఎలా ఉంటుంది, ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్ చేస్తే ఎలా చేస్తారు, ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు చూపించబోతున్నాను. పదండి. ప్రస్తుతం మనం సింగరేణి దగ్గర ఉన్నాం కదా. ఈ సింగరేణి దగ్గర మన మహిళల రెస్క్యూ టీమ్ ని కూడా ట్రైన్ చేశారు, సూపర్విజన్ అండర్ రాజేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలోనే. సో మరి సార్ వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లో వీళ్ళకి ఏమేమి నేర్పిస్తారు, ఫస్ట్ అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, మనం కూడా ఒకసారి సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఒక్కసారి మహిళలందరికీ కూడా ఎటువంటి ట్రైనింగ్స్ ఇచ్చారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. చూపిద్దామా ఏ ఎక్విప్మెంట్ మేము వాడాము వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. కంపెనీలో దాదాపు ఇప్పుడు 509 మంది మాకు రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ ఉన్నారు. అందులో 487 మంది పురుషులు ఉన్నారు, 22 మంది మహిళలు మా దగ్గర ట్రైన్ పొంది ఉన్నారు. వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చామో, ఏ ఎక్విప్మెంట్ పైన మేము ట్రైనింగ్ ఇచ్చామో మీకు చూపిస్తూ ఉంటాం. సూపర్ సార్. అంటే ఇప్పుడు ట్రైనింగ్ లో మనం చూసే ఫస్ట్ దశ చూపిస్తున్నారు. అవునండి, మా ట్రైనింగ్ లో వీళ్ళు మేము రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ముందుగా మనం అవి చూద్దాం. ఇది మా ఎక్విప్మెంట్ అపారటస్ రూమ్. దిస్ ఈస్ సో మన అపారటస్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మేము రెస్క్యూ ఆపరేషన్లో ఏది ఎక్విప్మెంట్ వాడతామో వాళ్ళకి దేని మీద ట్రైనింగ్ ఇస్తామో ఇది మా ఎక్విప్మెంట్ స్టోరేజ్ రూము. ఇది ఏసీలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది పిఎస్ఎస్ BG4 అపారటస్. ఇవి మాకు 54 సెట్స్ ఇక్కడ ఉండాలి చట్ట ప్రకారంగా. అన్ని సెట్స్ మా దగ్గర ఉన్నాయి. ఏదైతే చట్ట ప్రకారం ఎన్ని ఉంటాయో అన్ని మనం ఇక్కడ ఉంచుతాము. ఇది బ్రీతింగ్ అపారటస్ ఏదైతే పిఎస్ఎస్ BG4 అనుకున్నామో ఇది పిఎస్ఎస్ BG4 అపారటస్. ఏదైతే నార్మల్ మైన్లో వెళ్ళినప్పుడు అక్కడ విషవాయువు ఉన్నట్టయితే అక్కడ మనకు బ్రీతింగ్ ప్రొటెక్షన్ ఉండాలి. నార్మల్ వర్కర్స్కి మాకు తేడా ఏంటంటే అక్కడ పని చేయాలంటే బ్రీతింగ్ ప్రొటెక్షన్ ఉండాలి, మనకు కావాల్సిన ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉంటే అక్కడ పని చేయగలరు. నార్మల్ వ్యక్తులు పని చేయని చోట మాత్రమే రెస్క్యూ వ్యక్తులు పనిచేస్తే వాళ్ళకి బ్రీతింగ్ ప్రొటెక్షన్ కావాలి. ఆ బ్రీతింగ్ ప్రొటెక్షన్ అంతా కూడా మాకు ఈ BG4 అపారటస్ ద్వారా లభిస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేస్తుంటే దీనిలోకే మనం గాలి తీసుకుంటాం, దీనిలో నుంచి మనం గాలి వదిలిపెడతా ఉంటాం. ఇది ఎన్ని గంటలు వస్తుంది? ఇది మనకు యాక్చువల్లీ ఇది డిజైన్ ఫర్ 4 hours. ఇండియన్ కాంటెక్స్ట్ లో యూజ్ ఫర్ 2 hours వాడతాము. ఇందులో ఒక కంప్రెస్డ్ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. ఇది 2 liters కెపాసిటీ ఉంటుంది. సో ప్రెషర్ రెడ్యూసర్ ఉంటుంది. ప్రెషర్ రెడ్యూసర్ డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఇది ఒక బ్రీతింగ్ బ్యాగ్, ఇది రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. ఇది ఐస్ ఛాంబర్ ఉంటుంది. అంటే మనం వదిలిపెట్టినటువంటి గాలిలో టెంపరేచర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ సర్క్యూట్లో వెళ్ళినప్పుడు ఇది ఆ ఎయిర్ను కూల్ చేస్తూ ఉంటుంది. కూల్ చేసి బ్రీతింగ్ ట్యూబ్స్ ఉంటాయి. ఇది ఒకటేమో ఇన్లెట్ ట్యూబ్ ఉంటుంది, ఒకటేమో అవుట్లెట్ ట్యూబ్ ఉంటుంది. ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇక్కడ ఈ మాస్క్ కనెక్ట్ చేస్తాం. దీన్ని మనం ఈ మాస్క్ మనం ఇలా పెట్టుకుంటాం, దీన్ని టైట్ చేసుకుంటాం. ఈ మాస్క్లో నుంచి గాలి పీల్చుకోవాలి మనం, ఇందులోకే గాలి వదిలిపెట్టిన గాలి ఇలా వచ్చినటువంటి ఇది ఇన్లెట్ ట్యూబ్ ద్వారా వచ్చిన గాలి. మళ్ళీ ఇక్కడ వాల్వ్స్ ఉంటాయి, ఇన్లెట్ వాల్ ఉంటే ఇటువైపు వస్తుంది ఎయిర్. సో ఇటు నుంచి మంచి ఎయిర్ వస్తూ ఉంటాయి. ఇది కూడా వచ్చాక ఇది CO2 అబ్జర్బెంట్ కానిస్టర్. ఇది ఇందులో CO2 అబ్జర్బెంట్ కెమికల్ ఉంటుంది. అయితే మనం వదిలేటువంటి గాలిలో 4% కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇది అబ్జర్వ్ చేసుకొని మిగిలినటువంటి ఏదైతే ఎయిర్ ఉంటుంది ఈ బ్రీతింగ్ బ్యాగ్లోకి వచ్చేసి ఈ రెగ్యులర్గా ఎంతైతే మనకు అవసరం ఉంటుందో మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తామో దాని ప్రకారంగా రెగ్యులర్గా ఇందులో ఒక 2 liters ఎప్పుడు పర్ మినిట్ 2 liters యాడ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం వాడింది మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రిజర్వాయర్లా పనిచేస్తుంది. ఇక్కడ 2 స్ప్రింగ్లు ఉంటాయి. ఈ 2 స్ప్రింగ్లు ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఇందులో ఉండే ఎయిర్ ఆల్వేస్ అట్మాస్ఫియర్ ఎయిర్ పైన ఉంటుంది, 1+ బార్లో ఉంటుంది. ఈ స్ప్రింగ్స్ ఎప్పుడు దాన్ని
పుష్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఏదైతే సర్క్యూట్ ఉందో, రబ్బర్ సర్క్యూట్ ఉందో, ఇందులో ఏదైనా పంచర్ కానీ అయినప్పుడు ఇందులో ఉన్న ఎయిర్ మాత్రం బయటకు వస్తుంది తప్ప బయట ఉన్న విషయాలు ఎట్టి బస్సులు కూడా లోపలికి వెళ్ళవు, యాక్సిడెంటల్ కూడా లోపలికి వెళ్ళవు. ఈ 14 days ట్రైనింగ్ లో ఎవరైతే అమ్మాయిల మా ట్రైనింగ్ వచ్చి రెస్క్యూ 10% వచ్చారో ఇనిషియల్ ట్రైనింగ్ రెస్క్యూ అండ్ రికవరీ అంటాం. అక్కడ వాడడానికి మాకు ముఖ్యమైన అప్రెంటిస్ ఇదే, నార్మల్ పర్సన్ మాకు తేడా. దీని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు దీనిలో పాటలు ఏమున్నాయి ముందు దీని గురించి వివరించేసి దీన్ని ఎలా వాడాలి, దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, తర్వాత ఎవ్రీ వాష్ తర్వాత దీన్ని డిసిఫరెంట్స్ కూడా చేయాలి. మేము డిసిఫరెంట్ చేసినా మళ్ళీ ఎలా ఫిట్ చేసుకోవాలి, దాని మీద 14 days ట్రైనింగ్ ఇస్తాం. అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసుకొని మైండ్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఆ ప్రమాదంలో ఏ విధంగా మనం స్పందించాలి, ఒక్కొక్క ఆపరేషన్ ఏ విధంగా చేపట్టాలి దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత ప్రథమ చికిత్స మీద వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత మా దగ్గర సిమ్యులేషన్ గ్యాలరీ ఉంటుంది. సిమ్యులేషన్ గ్యాలరీ అంటే ఏదైతే మైండ్లో నిజంగా పొగ వచ్చినప్పుడు పొగ వస్తే ఎలా ఉంటుంది మనకి కనబడకుండా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది, ఆ టెంపరేచర్ కూడా మేము అందులో రైజ్ చేస్తాము. తర్వాత హ్యూమిడిటీ ఉంటుంది, హ్యూమిడిటీ రైజ్ చేస్తాము. ఆ హ్యూమిడిటీ నిజంగా మైండ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రమాదం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి క్రియేట్ చేసి ఈ అప్రెంటిస్ వేసుకొని అందులో పంపిస్తే వీళ్ళు అంటే నిజంగా అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు వీళ్ళు భయపడకుండా ఉండడానికి అందులో నేర్పిస్తాం. సిమ్యులేషన్ గ్యాలరీ నేర్పిస్తాం. అంటే నిజంగా వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఎంత పొగ ఉంటుంది, మైండ్లోకి వెళ్ళినప్పుడు ఎవరు భయపడకుండా ఇంత పొగలో కూడా మనం ఇక్కడ పనిచేసాము. సో నార్మల్గా నేను నిజంగా అలాంటి కండిషన్ మైండ్లో వస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా సిమ్యులేషన్ గ్యాలరీ ఉంటుంది. అక్కడ ఇది వేసుకొని అందులో పనిచేస్తారు. ఓకే, అంటే మీరు నేర్పించే 14 days ట్రైనింగ్ లో భాగంగా ఈ మీరు బ్రీతింగ్ అపారటస్ అనేది మేజర్ పార్ట్ బ్రీతింగ్ అపారటస్ మేజర్ పార్ట్. అదే తర్వాత మా టీంతో పాటు మేము వెళ్ళినప్పుడు మాది టీమ్గా పనిచేస్తాము, ఇండివిజువల్గా ఎవరు వెళ్ళరు. మినిమం 5 ఆపరేషన్లో 5 కానీ 6 ఉంటాయి. అంటే అందులో ఒక టీం వెళ్ళినప్పుడు డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. టీంకి ఒక లీడర్ ఉంటారు, ఆయన గైడ్ చేస్తాడు. ఈ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ మాన్యువల్ వర్క్ చేయడు అతను. మిగతా టీంతోని అక్కడ అతనికి వెళ్లే ముందు సూపరింటెండెంట్ సూచనలు ఇస్తాడు. అంటే మేము ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పని ఉందని మాకు మైండ్ మాల్ చెప్పినట్టు ఆ పని ఎలా చేయాలని ఆ టీం లీడర్కి చెప్తాం. ఆ టీం లీడర్ తనతో ఉన్న వ్యక్తుల ద్వారా పని చేసుకుంటాడు. సో లీడర్ అనేది వాళ్ళందరినీ గమనిస్తూ వాళ్ళతో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ పని సేఫ్గా జరిగేటట్టు లీడర్ చూస్తూ ఉంటాడు. మా టీంతో పాటు ఒక రివైవింగ్ అపారటస్ కూడా మేము కంపల్సరీ తీసుకెళ్తాము. రివైవింగ్ అపారటస్ ఉంటుంది, స్ట్రెచర్ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము బాక్స్ లో ఉంటాయి. లేదు, ఇది ఓన్లీ రివైవింగ్ అపారటస్. టీం వెళ్ళేటప్పుడు దీంతో పాటుగా మీ బ్రీతింగ్ అపారటస్, రివైవింగ్ అపారటస్ తో పాటు స్ట్రెచరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ బాక్స్ ఉంటుంది. అది తర్వాత ఆపరేషన్ అవసరం మిగతా ఎక్విప్మెంట్ కంపల్సరీ. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు చూపిస్తాను. ఈ రివైవింగ్ ఆపరేషన్ ఏంటంటే ఎవరైనా గ్యాస్ లో వ్యక్తి పడిపోయినప్పుడు, అతనికి మంచి గాలి అందనప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఇందులో మనము ఆక్సిజన్ ఇస్తాం. ఇందులో కూడా మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది. దీని నుంచి ఒక 3 కనెక్షన్స్ ఉంటాయి మనకి. ఇది 3 liters కెపాసిటీ. ఇందులో కూడా 200 బార్తో ప్రెషర్తో పెడతాము. ఆక్సిజన్ ఉంటుంది ఇందులో. ఇలా దీనికి కనెక్షన్స్ చేయబడుతుంది. ఇది ఇట్లా దీన్ని ఆన్ చేస్తాం. తర్వాత ఇందులో ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చినది ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. అది 4 bar తీసుకొస్తుంది. ఇది మాడ్యూల్. ఇందులో కొన్ని మోడ్స్ ఉంటాయి డిఫరెంట్. అంటే చిన్న పిల్లోడి నుంచి పెద్ద పిల్లవాడికి ఆటోమేటిక్గా ఎయిర్ ఎంత కావాలో అది ఇస్తుంది. వాళ్ళ వయసుని బట్టి ఆటోమేటిక్ మనం సెట్ చేస్తాం. సో 20/100 మోడ్ ఉంటుంది. అంటే 20 breaths per minute ఇస్తుంది. ఒక్కొక్క బ్రీత్ కి 200 cc ఆఫ్ ఆక్సిజన్ ఇస్తుంది. అదే పెద్దవాళ్ళైనా మనం ఏం చేస్తామంటే మనం ఏజ్ పెరిగిన కొద్దీ మన బ్రీత్స్ తక్కువగా ఉంటాయి, మనం తీసుకునే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో అటు వెళ్ళిన కొద్దీ ఏంటంటే మనము 12 breaths తీసుకుంటాం. దీనికి ఒక ఫేస్ మాస్క్ ఉంటుంది, నాన్ రీబ్రీతింగ్ వాల్ ఉంటుంది. ఇది ఫేస్ పెట్టి చేస్తే మనం ఒకసారి ఆన్ చేయండి. ఇది పాస్ ఇస్తూ ఉంటుంది. అంటే మనం తీసుకోవడానికి ఇచ్చి తర్వాత కొద్దిసేపు ఆగినాక మళ్ళీ ఆగుతుంది. ఆగిన టైంలో మనం ఎక్సైల్ చేసుకోవడానికి అలా బ్రీత్స్ ఇస్తూ ఉంటుంది. ఈ తర్వాత సిపిఆర్ చేయడానికి కూడా పనికి వస్తుంది. సిపిఆర్ అంటే ఎవడైతే గుండె తర్వాత శ్వాస తీసుకొని వెళ్తున్నప్పుడు మనం కార్డియో పల్మనరీ రిసర్చ్ చేస్తూ ఉంటాం. కార్డియో పల్మనరీ రిసర్చ్లో 2 చేస్తాం. ఒకటి ఏంటంటే అతనికి కృత్రిమ శ్వాస కల్పిస్తూ ఉంటాం, తర్వాత హార్ట్ని మనం పంపింగ్ చేస్తూ ఉంటాం. ఈ 2 పనుల్లో సిపిఆర్లో 2 మనము బ్రీత్స్ ఇవ్వాలి, తర్వాత 30 times ప్రెస్ చేయాలి. ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ కవర్ చేసినప్పుడు మనము గ్యాస్లో మనం ఇవ్వలేం కాబట్టి దీన్ని సిపిఆర్ బటన్ నొక్కినట్టయితే 2 బ్రీత్స్ ఇస్తుంది. ఒకసారి మనిషికి దీంట్లో పెడితే 2 బ్రీత్స్ ఇచ్చి మళ్ళీ పాస్ ఇస్తుంది. మళ్ళీ 2 minutes
పాస్ ఇస్తుంది. ఆ పాస్ టైంలో మళ్ళీ మనం అదని సిపిఆర్ కార్డియోపల్మనరీ చేస్తాం, ఒత్తుదాం మళ్ళీ గుండె నొక్కుతాం. ఆ తర్వాత మళ్ళీ 2 దీని ద్వారా ఇస్తూ ఉంటాం. ఇది టీంతో కంపల్సరీ ఉండే అప్పటి ఇది కూడా ఏదైతే బ్రీతింగ్ అప్స్ ఎంతైతే ట్రైనింగ్ ఇస్తామో దీని వాడడంలో కూడా మేము ప్రతి టీంకి అంత ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. సింపుల్ గా మనం చూసుకుంటే మోస్ట్లీ ఎక్కువగా మైన్స్ లో ఎటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి సార్? మైన్స్ లో గ్యాస్ ప్రమాదాలు మోస్ట్ డేంజరస్. ఇది డేంజరస్, క్యాజువాలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత మైన్ కూడా ఇంకా వెళ్ళిపోవచ్చు, మండుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాన్ని మేము తగ్గించాలంటే ఈ బ్రీతింగ్ ట్రాక్స్ చేసుకుని అక్కడ గోడలు కట్టి దాన్ని అక్కడ ఆపేస్తూ ఉంటాం. ఇవి కాకుండా మాకు రూఫ్ ఫాల్ ప్రమాదాలు జరిగే ఉంటాయి. ఒక్కోసారి రూఫ్ పడిపోతుంది, వ్యక్తులు పనిచేసినప్పుడు దాన్ని ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అలా పడిపోతుంది. ఆ పడిపోయిన వెయిట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వెయిట్ ఉంది, మనం బయటకు తీయాలి, దాన్ని బ్లాస్ట్ చేసి తీయాలి. సో బ్లాస్ట్ చేసి తీసినప్పుడు దానికి మనుషులు ఉంటారు, అతను ప్రాణంతో బతికే ఛాన్స్ ఉంటుంది. సో అతనికి ఎఫెక్ట్ కాకుండా దాన్ని మా దగ్గర ఉండే ఎక్విప్మెంట్ తోని పగలగొట్టడం, బ్లాస్టింగ్ ఎఫెక్ట్ లేకుండా తీయాలంటే మన ఏదో మానవ ప్రయత్నం సరిపోదు. సో కెమికల్ గా మనం వాడలేము, బ్లాస్టింగ్ వాడలేము. దానికి ఆక్సిజన్ నెక్స్ట్ మేము బయకొనికి ఇది తర్వాత అది వాడడానికి వాటిని పగలగొట్టడానికి కొన్ని హైడ్రాలిక్ టూల్స్ ఉన్నాయి మా దగ్గర. విల్ సీ ద టూల్స్. రైట్. ఇక లేట్ ఎందుకు, వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేస్తారో చూద్దామని అన్నందుకు వాళ్ళందరూ టీం ఇక్కడికి వచ్చేసారు, మన లేడీ టీం అంతా కూడా. ఇక్కడ ఫస్ట్ పెద్ద బండరాళ్ళు చాలా బరువుగా ఉంటాయి, మనుషులు 10 మంది వచ్చినా కూడా చేత్తో లేపి పక్కన పెట్టలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎలా కాపాడతారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆ రెస్క్యూ ఆపరేషన్ చూద్దాం. ఓకే అమ్మా, ఇది ఆపరేట్ చేయండి. దానికి వెటర్ బ్యాగ్ పెట్టేసేయండి, దాన్ని ఆపరేట్ చేసేసి ఆ బండకి దవ్వడ మనిషిని మీరు రెస్క్యూ చేయండి. కనెక్షన్ ఆపరేట్ చేయండి అమ్మా. రైట్. మనం ఈ ఎయిర్ ద్వారా దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటే అది పైకి లేస్తాం, చూడండి పైకి ఎలా లేస్తుందో. ఆ పైకి లేవగానే అక్కడ వ్యక్తి మీద పడ్డ బండ రిలీజ్ అయింది. అవును, మనం ఎంతమంది వ్యక్తులు లేపినా ఈ బండ పైకి లేవదు, పక్క కూడా జరగదు. సో మనిషి మీద పడ్డప్పుడు జస్ట్ ఇలా లిఫ్ట్ చేయగానే అక్కడ మన గ్యాప్ ఏర్పడుతుంది, ఆ మనిషిని మనం త్వరగా రక్షించవచ్చు. సో లిఫ్ట్ చేసింది కాబట్టి టీం అతను తీసేయండి. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా బండ మీ కింద కరెక్ట్ పొజిషన్ లో పెట్టాలి, కొద్దిగా కార్నర్ లో పెడితే బండ అటు ఇటు పడిపోతుంది, మళ్ళీ అది చూసుకుంటూ పెట్టుకోవాలి. తీసుకుని అతన్ని అలా మనం తీసేసుకొని ఇమీడియట్ గా ర్యాప్ చేసేయండి. ఓకే, అట్లా బట్టని వ్రాప్ చేయడం కోసమని నార్మల్ గా స్క్వేర్ షేప్ లో ఉన్నదని నార్మల్ గా మడత పెట్టకుండా డయాగ్నల్ గా పెడుతున్నారు అనమాట. ఓకే, రిలీజ్ చేయండి. సూపర్. సో చాలా అద్భుతంగా ఒక మనిషిని ఇంత సింపుల్ గా కాపాడొచ్చా అని అనిపించే అంత సింపుల్ గా ఉంది ఇక్కడ మనకి. దీన్ని ట్రైన్ అంటే ఇటువంటి భాగాలు అనేక రకాలుగా మనకి ఇబ్బందులు ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రత్యేకంగా ఈ వెటర్ బ్యాగ్స్ ద్వారా హెవీ వెయిట్ ఉన్నటువంటి రాళ్ళు కానీ బండరాళ్ళు, చాలా టన్స్ వెయిట్ ఉన్న రాళ్ళన్నిటిని కూడా అలవోకగా తీసి మనుషుల్ని రెస్క్యూ చేస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు వెటర్ బ్యాగ్స్ ద్వారా ఎవరన్నా హెవీ వెయిట్ ఉన్నాయి కాపాడడం ఈజీ అయింది. మరి నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్స్ లో నెక్స్ట్ ఇనుప చువ్వల మధ్యలో ఏమైనా ఇరుక్కుపోయారు అనుకోండి, బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. బిల్డింగ్ కొలాప్స్ మనకు కాంక్రీట్ స్లాబ్ మధ్యలో రాడ్స్ ఉంటాయి, వ్యక్తిని తీయాలంటే రాడ్లను కట్ చేయాలి. ఆ రాడ్లను కట్ చేయాలంటే అక్కడ మనం వెల్డింగ్ ని యూజ్ చేయలేం, ఎందుకంటే ఆ మనిషి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత రంపంతో కట్ చేస్తే చాలా లేట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మేము హైడ్రాలిక్ రూట్స్ పాటి జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో ఆ రాళ్లను కట్ చేసేసి ఆ రాళ్ల మధ్యలో శరీర వ్యక్తి భాగాలు ఇరుక్కున్నట్టయితే అతను రిలీజ్ చేసేసి ఆ వ్యక్తిని తీసేయగలం. ఆ రాళ్ళు ఎలా కట్ చేస్తామో మేము హైడ్రాలిక్ టూల్స్ పాడి చూపిస్తాం, తొందరగా కట్ చేయొచ్చు. ఓకే, ఇందాక వెటర్ బ్యాగ్స్ తో హెవీ వెయిట్స్ పడినప్పుడు తీయటం ఎలాగో రెస్క్యూ చేశారు, అది చూసాము. ఏదైనా సరే రాడ్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇరుక్కుపోతుంటే కొన్నిసార్లు కాళ్ళ మీద కూడా పడుతుంటాయి. సో వాటిని బయటికి ఎలా తీయాలి అని అనుకున్నప్పుడు వాటిని హైడ్రాలిక్ కటర్స్ ద్వారా ఈజీగా జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో, ఎందుకంటే రంపంతో కానీ ఇంకే ఇతర వెల్డింగ్ వర్క్స్ తోటి మనం చేయలేము, అటు ప్రమాదంగా ఉంటుంది, చాలా లేట్ వర్క్స్ కూడా, కాబట్టి తొందరగా అయిపోయే ఇటువంటి హైడ్రాలిక్ కటర్స్ ద్వారా వాళ్ళు రెస్క్యూ చేస్తారు. అది ఎలా చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దాన్ని పవర్ ప్యాక్ అంటారు. పవర్ ప్యాక్ ద్వారా హైడ్రాలిక్ ప్రెషర్ వస్తుంది, జస్ట్ ఈజీగా చూడండి ఓపెన్ అవుతుంది. అంత 22 రాడ్, అది 22 రాడ్ జస్ట్ హాఫ్ సెకండ్లో కట్ అయిపోయింది. ఆ రాడ్ల మధ్య ఇరుక్కుపోయినైతే మనం అట్లా కట్ చేసి వాళ్ళు ఇమీడియట్గా
రెస్క్యూ చేయొచ్చు. ఓకే ఓకే సూపర్. ఇది పట్టుకోవడానికే చాలా బరువుగా ఉంది. 22 mm రాడ్ ఇది నార్మల్గా ఏదో సినిమాలో చూపించినట్టు ఇట్లా వంచేస్తే అసలు వంగే ప్రసక్తే లేదు. మనం రోజంతా కూర్చొని రంపం పెట్టినా కూడా ఇది తొందరగా వంగదు, అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉన్న రాడ్ని ఈజీగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత టైం కూడా పట్టలేదు, దాన్ని అంత ఈజీగా కట్ చేశారు. అలా ఇటువంటి రాడ్స్ మధ్యలో ఎవరైనా కూడా ఇరుక్కుపోతే దాన్ని కట్ చేసి వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు. చాలా స్మూత్గా ఈజీగా కట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇది ఏదో సింపుల్గా కట్ చేసి బయటకు వచ్చారు అనుకోవడానికి లేదు. ఆ హైడ్రాలిక్ కట్టర్ ఏదైతే ఉందో అది చాలా వెయిట్, ఆల్మోస్ట్ ఈ రాడ్ కన్నా 3 times ఎక్కువ వెయిట్ ఉంటుంది. దాన్ని క్యారీ చేస్తూ వాళ్ళు కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ని చాలా నీట్గా ట్రైన్డ్ అయి ఉన్నారు ఇక్కడ మన లేడీస్ అందరూ కూడా. సో నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్స్లో నెక్స్ట్ భాగం ఏంటో కూడా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. బ్రీతింగ్ అపారటస్ వేసుకొని నార్మల్గా మా రెస్క్యూ ఆపరేషన్ ఎలా ఉంటుంది, మా సిమ్యులేటర్ గ్యారీ ఎలా ఉంటుంది, అక్కడ వ్యక్తులను ఎలా కాపాడుతారు, అపారటస్ వేసుకొని వివిధ హర్డిల్స్ ఎలా దాటుతారు, అది కూడా మనం ఒకసారి చూద్దాం. సూపర్. అంటే ఓవరాల్ గా ఒక డ్రిల్ మనం చూస్తున్నామా సార్ ఇప్పుడు? వావ్ సూపర్. ఇప్పుడు మనకు ఒక రెస్క్యూ ఆపరేషన్ ఓవరాల్ గా చూపిస్తారంట మన లేడీస్ తోటి. సో లేట్ చేయకుండా చూసేద్దాం. ఇప్పటి వరకు మనం మామూలుగా వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ లో ఏమేమి నేర్పిస్తారు, ఎలా చేస్తారు అన్నీ చూసాం. కానీ నేరుగా అండర్ గ్రౌండ్ రెస్క్యూ చేయాల్సి వచ్చినప్పుడు వారు నేరుగా లోపలికి దిగితే ఎలా రెస్క్యూ చేస్తారు అని చూడడానికి మనం నేరుగా ఒకసారి ఈ లొకేషన్కి వచ్చాం కదా. సో లోపలికి వచ్చిన తర్వాత నాకైతే నిజంగా చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ నా ముందు మా కెమెరామెన్ కూడా నాకు అస్సలు కనిపించట్లేదు. చాలా చాలా చీకటిగా ఉంది. బట్ ఇంత చీకట్లో వాళ్ళు టీం లోపలికి వెళ్ళి ఊపిరి తీసుకోవడమే చాలా కష్టం. ఫైర్ ఇబ్బంది వచ్చినా కానీ లేదా ల్యాండ్ స్లైడ్ అయినా కానీ ఎంత సిచ్యువేషన్ ఎంత టిపికల్గా ఉంటుంది. అందులో మళ్ళీ గనుల్లో పనిచేసే వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మందిని ఈ కొంతమంది ఎలా రెస్క్యూ చేస్తారు, అది కూడా మహిళలు ఈ మధ్య ట్రైన్ అయ్యారు, వాళ్ళే లోపలికి వస్తారు కదా, మనం కళ్ళారా చూద్దాం. మొట్టమొదటి రెస్క్యూ టీంతో మనం ఉన్నాము. 22 మంది ఉన్నారు మన 2025 రూల్స్ ప్రకారం. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. సో అందులో 22 మెంబర్స్లో ఒక ఆపరేషన్ రెస్క్యూకి వెళ్ళినప్పుడు ఒక మ్యాక్సిమం 5-6 మెంబర్స్ వెళ్తారని మనకు ఆల్రెడీ సార్ చెప్పారు కదా. 6 మెంబర్స్తో మనం ఉన్నాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని డైరెక్ట్గా తెలుసుకుందాం. వాళ్ళ లీడర్తో స్టార్ట్ చేద్దాం. అంటే ప్రతి టీంలో వాళ్ళ లీడర్ ఉంటారనమాట. వాళ్ళ లీడర్ వాళ్ళని గైడ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తారు. సో హలో అండి, మీ పేరు? మౌనిక. నా పేరు మౌనిక. సో మౌనిక గారు, మీరు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఫస్ట్ అసలు మీరు ఎన్ని నెలలు లేదా సంవత్సరాలుగా మీరు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఫస్ట్ ఒక 14 days ట్రైనింగ్ ఉంటుందండి, ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్. ఆ ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్లో మాకు అన్నిటికీ హ్యాబిచువల్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ బ్రీతింగ్ ఆపరేటర్స్ ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసి లైక్ మ్యాక్స్ 4 hours వరకు డ్యూరేషన్ ఎట్లా మేము హ్యాబిచువల్ అవ్వాలి అండ్ మేము ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మాకు నేర్పిస్తారు. బ్రీతింగ్ ఆపరేటర్ ట్యాకిలింగే కాకుండా మనం వచ్చేసి అంటే అండర్ గ్రౌండ్లో ఒక పర్సన్ ఎట్లా రెస్క్యూ చేయాలి, అదేవిధంగా రికవరీ పార్ట్కి వచ్చేసి మనం ఇంకేమైనా ఒకవేళ రూఫ్ ఫాల్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అలాంటి టైంలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పేసి చాలా బాగా నేర్పిస్తారు ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్లో. హాయ్, మీ పేరు? నా పేరు రక్షిత అండి. రక్షిత గారు, ఇప్పుడు బేసిక్గా మనం రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేస్తారు మనం మొత్తం చూసాము, మీ వర్క్ అంతా కూడా చూసాం, హార్డ్ వర్క్. బట్ ఇవన్నీ కూడా మామూలుగా నేను సార్తో మాట్లాడినప్పుడు తెలుసుకున్నాను, ఇది వాలంటరీగా మనకు నచ్చి ఇక్కడికి వస్తామని అన్నారు. బట్ ఎందుకు ఇది ఇందులోకి రావాలనిపించింది? హ్యాస్ రెస్క్యూ టీమ్ అనగానే నాట్ ఓన్లీ మైండ్స్, ఇప్పుడు మైండ్స్కి వచ్చేవరకు ఒక ప్రాణాన్ని సేవ్ చేస్తున్నాం. సో ఒక డాక్టర్ మాత్రమే ఒక ప్రాణాన్ని సేవ్ చేయగలరు. అండ్ ఆఫ్టర్ హిమ్ వీఆర్ దట్. సో అదొక అదృష్టంగా భావించాలి, మనం ఒక లైఫ్ని సేవ్ చేస్తున్నాం అంతే. నేను మైండ్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సంథింగ్ ఎల్స్. నా రోల్ నేను అక్కడ చేసినప్పుడు నా ముందు ఒక ప్రాణం పోతుంది, దాన్ని కాపాడలేనప్పుడు వాట్ ద యూజ్ ఆఫ్ మీ? నేను అక్కడ ఉంది ఒక లైఫ్ని సేవ్ చేసేగల ఎబిలిటీ, ఆ క్యాపబిలిటీ నాలో బిల్డ్ చేసుకోవడానికి నేను రెస్క్యూ స్టేషన్కి వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఒక లైఫ్ నా ముందు పోతుంది నేను చూస్తూ ఎ పర్సన్ హూ ఇస్ కాన్ డూ దట్ అన్నట్టుగా. ఇంతకుముందు అంటే ఎప్పుడన్నా అట్లాంటి సిచ్యువేషన్ చూసారా డైరెక్ట్గా, అలా జరిగిందా? నో, నాట్ లైక్ దట్. బట్ మైండ్స్ అనగానే మేజర్లీ సంథింగ్ ఇట్ విల్ హ్యాపెన్, మనము వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్ బట్ ఇట్ విల్ హ్యాపెన్. సో మనం దాన్ని ఎప్పుడు కానీ నెగిటివ్ చూసాక పాజిటివ్ చూద్దాం ఇస్ అ బెటర్ థింగ్, బికాస్ నెగిటివ్ని మనం ట్యాకిల్ చేయగలగాలి కదా. సూపర్బ్ లైన్. నెగిటివ్ని ట్యాకిల్ చేయగలగాలంటే ఫస్ట్ అందులోకి ఎంటర్ అవ్వాలి. సూపర్బ్ ఇన్స్పిరేషనల్ లైన్. సో యువర్ గుడ్ నేమ్?
myself Gayatri. గాయత్రి గారు, మీతో పాటు మీ ఫ్యామిలీ రియాక్షన్ అసలు ఇందులోకి నేను వెళ్తాను రెస్క్యూ ఆపరేషన్ టీంలోకి అని అన్నప్పుడు ఏమన్నారు? ఫస్ట్ ఈ మైనింగ్ జాబ్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ డెస్క్ జాబ్ అండ్ నీ కింద ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తారు, వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నీ పైన ఉంటుంది. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్స్లో ఉమెన్స్ కూడా వచ్చారు కొత్తగా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ సూపర్వైజర్స్ ఆర్ ఎనీవన్ వర్కింగ్ టు హెల్ప్ people and to not stand helpless in the emergency situations. And వాళ్ళకు కూడా మా పేరెంట్స్ కూడా అది అర్థమైంది, నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడే వాళ్ళకి అది అర్థమైంది. సో ఐ కెన్ కన్విన్స్ దెమ్. సూపర్. అంటే నార్మల్గా చాలామంది పేరెంట్స్ మామూలు అవుట్డోర్సో లేదా జస్ట్ బయటికి వెళ్తున్నామంటేనే కాదంటారు, బట్ ఇటువంటి వాటికి వెళ్తే డెఫినెట్లీ మీకు చాలా ప్రతిసారి రెస్క్యూకి వెళ్తే అది చాలా రిస్కీనే, ఏమవుతుందో చెప్పలేం. సో అలాంటి టైంలో మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇప్పుడు మనం రెస్క్యూ చేయడానికి వెళ్తున్నామంటే అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ రిస్క్లో ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి మనం వెళ్తున్నాం. సో ఇట్ ఈ సంథింగ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన పని కాదు అని మనం ఎప్పుడు అనుకోవద్దు, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మా పేరెంట్స్, మై మదర్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఇన్ దట్ థింగ్ అండ్ షీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. డెఫినెట్లీ ఒక అమ్మాయి ఇటువంటి రంగాల్లో ఉండి వేరే వాళ్ళని కాపాడే స్టేజ్లో ఉన్నారంటే మీ పేరెంట్సే కాదు, మోస్ట్లీ చాలామంది సొసైటీలో గర్వంగా ఫీల్ అవుతారనమాట. సో యువర్ గుడ్ నేమ్, మీ పేరు? చందన జవేరి. సో మీ ఇంట్లో ఏమన్నారు అసలు ఈ పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్కి వెళ్తున్నా అన్నప్పుడు? యాక్చువల్లీ మా పేరెంట్స్ వచ్చేసి ఇద్దరు టీచర్స్ అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎవరు కూడా ఈ హార్ట్ ఫీల్డ్లో లేరు. లైక్ ఆల్మోస్ట్ టీచర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే డాక్టర్స్ అలా ఉన్నారు. ఇంజనీరింగ్లో కూడా వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మైనింగ్లో మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్. అయితే మీరు ఇంజనీరింగ్ చేసి ఇందులోకి వచ్చారు? ఇంజనీరింగ్లోనే మైనింగ్ తీసుకొని ఇందులోకి వచ్చాను. ఓ, అంటే ఎందుకు ఫస్ట్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉండిందా ఇందులో? యాక్చువల్లీ నాకు తెలుసుండే ఈ బ్రాంచ్, బట్ మెల్లిమెల్లిగా దీని గురించి స్టడీ చేశాను అనమాట ఈ బ్రాంచ్ తీసుకునే ముందు. సో అలా మా పేరెంట్స్ కూడా ఈ బ్రాంచ్ తీసుకునే ముందు వాళ్ళు అంటే థింక్ చేశారు తీసుకోవచ్చా లేదా అమ్మాయి అంటే ఆల్ సైడ్స్. సో వాళ్ళు కూడా ఓకే ఇది రిస్కే, కాకపోతే తిని చేయగలదు, మన సపోర్ట్ ఉంటే కంపల్సరీ చేయగలదు అనే థాట్తో వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా చాలామంది అన్నారు లైక్ అమ్మాయిని ఎందుకు ఇంత టఫ్ ఫీల్డ్లో పంపించారు అని చెప్పేసి అన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు, ఇంకా మా డాడీ వాళ్ళ కొలీగ్స్ అలా అందరూ అన్నారు. చేస్తారు, కానీ చేయడానికి ముందుకు తీసుకొచ్చిన మీ పేరెంట్స్ గురించి మీరేం ఫీల్ అవుతారు? వాళ్ళైతే నాకు చాలా సపోర్టివ్. నేను ఇక్కడ దాకా రాగలను, ఇప్పుడు రెస్క్యూలో ఉన్నాను అంటే డెఫినెట్గా ఇది వాళ్ళ వల్లే అని చెప్పగలను. అండ్ ఇందులో ఇంకా నేను ముందుకెళ్ళాలన్నా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడూ ఆపలేదు. సూపర్. అంటే తెలంగాణలో ఫస్ట్ ఉమెన్ రెస్క్యూ టీమ్ అయితే మీ ఫ్యామిలీలో నువ్వు ఫస్ట్ ఉమెన్ రెస్క్యూ టీంలోకి వచ్చిన పర్సన్ మీరే కదా, డిఫరెంట్ కేటగిరీలో వచ్చారు మీరు. సో ఈ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూసిన తర్వాత డిఫరెంట్ లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఏదో చేయడానికి వస్తారు, కొంతమంది వేరే అనవసరమైన ఫ్రీడమ్ వాటి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. సో మీరు యాక్చువల్ ఫ్రీడమ్ కానీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తే మనం ఇందులో కూడా మనకు ఫ్రీడమ్ ఉంది. లైక్ మనం ఇప్పుడు చాలా విషయాలు మనం రిస్క్ తీసుకోవాలన్నప్పుడు మన పేరెంట్స్ ఎందుకు అవసరమా, ఇది మనకు సంబంధించింది కాదు కదా, నీ పర్సనల్ నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఈ ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తే అన్నీ మనం అంటే మనం ఏదైనా రిస్క్ చేయొచ్చు, అందులో కూడా మనం ఫ్రీడమ్ వెతుక్కోవచ్చు. లైక్ మనకు చేయాలనిపించింది ఏది చేసినా కూడా అది వాళ్ళు సపోర్టివ్గా ఉంటే అది ఫ్రీడమ్ అన్నట్టే కదా. సూపర్ కదా. అండ్ మీ గుడ్ నేమ్? షైనీ అండి. షైనీ గారు షైన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు మొత్తానికి, అండ్ వేరే వాళ్ళ లైఫ్ని కూడా షైన్ చేస్తారు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా. సో మీ లైఫ్లో ఈ షైన్ మూమెంట్ ఎలా వచ్చింది, ఎందుకు ఇందులోకి రావాలనుకున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ టీంలో? సో ఫస్ట్ మైనింగ్ ఫీల్డ్ అనేది చాలా స్టార్టింగే అందరూ తీసుకుందాం మైనింగ్ ఇంజనీర్ తీసుకుంటాం అని అంటేనే చాలా డిస్కరేజింగ్గా మాట్లాడారు. అమ్మాయి కదా ఎందుకు, మెకానికల్ బెటర్ ఇంకా కంపేర్ టు మైనింగ్ అని అన్నారు. బట్ మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ లేదు నువ్వు చేస్తా నీకు నమ్మకం ఉంది, నిన్ను మేము నమ్ముతున్నాం, సో గో త్రూ ఇట్ అని అన్నారు. ఇక్కడికి వచ్చాక మాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, సో నేర్పించేటప్పుడే ఇంజనీరింగ్లోనే మాకు కోర్సెస్ వైజ్ అన్నీ నేర్పిస్తారు కాబట్టి అందులో ఫస్ట్ ఇంజనీరింగ్ గురించి రెస్క్యూ గురించి ఉంది. సో అప్పుడే మేము ఏంటంటే జస్ట్ పార్ట్ ఆఫ్ మైనింగ్ కాకుండా రెస్క్యూలో కూడా ఒక పార్ట్ అయితే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ being a woman and being an also rescue trained person. So it's like challenging and also very proud moment. Endukante you can't just stay like that. So అందువల్ల I felt like రెస్క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మనకు చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు.
ఆ ట్రైనింగ్ అనేది జస్ట్ ఏంటంటే మా ఫీల్డ్ పరంగా కాకుండా సపోజ్ ఎక్కడైనా బయట యాక్సిడెంట్స్ అయినా కానీ ఎవరైనా డేంజర్లో ఉన్నప్పుడు మనకు బేసిక్గా ఫస్ట్ ఎయిడ్ అనేది నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ. సో అనేది చాలా అక్కడ ఇంప్లిమెంట్ అయ్యిద్ది, యూజ్ అవుద్ది, ప్లస్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ కానీ ఆపర్చునిటీ కానీ మేము మిస్ చేసుకోదలుచుకోలేదు. సో అందుకే ఇటు వచ్చేసాము. సూపర్. అండ్ అంటే ఇక్కడ వీళ్ళందరినీ వింటున్న తర్వాత నాకు హ్యాపీగా మోటివేషన్ అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ గుడ్ నేమ్ ఏంటండి? అనుష. ఇప్పుడు మీరు బయట ఒకసారి మనం సొసైటీ కనుక చూసుకున్నట్లయితే ప్రతిసారి కొన్నిసార్లు అమ్మాయిలను స్టిల్ కొన్ని బ్లేమ్ గేమ్ అనేవి జరుగుతూ ఉంటాయి, అమ్మాయి అలా ఇలా అది అని. సో ఇప్పుడు కొన్నిసార్లు అమ్మాయిల మీద అమ్మాయిలకే నమ్మకం ఉండకపోవటము, లేకపోతే స్వేచ్ఛ అని ఫైట్ చేస్తుంటారు. సో నిజమైన స్వేచ్ఛ, అందం, అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెన్ అని అంటే ఎలా ఉండాలని అంటారు మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి? బీయింగ్ ఇండిపెండెన్స్ అది నా వరకు అయితే ఫైనాన్షియల్గానే అందరు చూస్తారు. నార్మల్గా నేను చూసినంత వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండడమే ఇండిపెండెన్స్గా అందరు చూస్తారు. బట్ అది కాదు, మనకు నచ్చినట్టు ఉండడం, మనకు నచ్చిన పని చేయడము. ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవరైనా సరే ఫస్ట్ ఈ వర్క్ని ఇష్టపడితేనే రెస్క్యూలోకి వస్తాము. రెస్క్యూ ఇష్టంగా చేస్తేనే చేయగలుగుతాం, కష్టంగా అయితే అసలు చేయలేము. మేము అందరం ఇక్కడికి వచ్చింది ఇష్టంగానే వచ్చాము. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఫ్యామిలీకి దూరంగా ఉండి కూడా ఎవరిది వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారనమాట. నా వరకు ఇండిపెండెన్స్ అంటే మనిషికి నచ్చింది చేసుకోవడం, అంతే. దాన్నే ఇండిపెండెన్స్ అంటాను నేను. చెప్పాలంటే మా ఊర్లో చాలామంది కలిసి ఉన్నారు, బట్ ఓన్లీ 5 of us ఆర్ స్టడీయింగ్ నౌ. కానీ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది కూడా. అంతా ఆ విలేజ్లో ఉంటూ కూడా మా పేరెంట్స్ ఇంత దాకా నన్ను పంపించారంటేనే అది నేను వాళ్ళ నా గురించి ప్రౌడ్గా కాదు, నేను వాళ్ళ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ ఇది నాకు. సో డెఫినెట్లీ మీ పేరెంట్స్కి అండ్ మీ పర్టికులర్ ఏరియా విలేజర్స్ అందరూ కూడా మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని చూసి వేరే అమ్మాయిలను పంపించే ఒక మోటివేషన్, ఇన్స్పిరేషనల్గా మీరు నిలిచారు. దానికి మీకు డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మన లీడర్ దగ్గరికి వద్దాం, తన ఫీలింగ్ ఏంటి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. లీడర్ గారు, ఇప్పుడు మీరు ఇంతమందిని లీడ్ చేస్తున్నారు అంటే మామూలుగా అందరు అంటూ ఉంటారు అమ్మాయిలకి చేత కాదు అనేవి మనం అనుకుంటాం, కానీ స్టిల్ కొంతమంది అంటారు, లేదా మనసులో మాటల్లో బిహేవియర్స్లో చూపిస్తారు. ఈవెన్ స్టిల్ అమ్మాయిలు కూడా ఓన్లీ ఫైట్ చేయడం అని అంటే కొన్నిసార్లు ఇట్లా ఫ్రీడమ్, స్వేచ్ఛగా బతకడం అంటే నచ్చిన వర్క్ చేస్తూ స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండడం అని తెలియక అక్కడే ఉండిపోతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఓవరాల్గా మీరు ఇచ్చే మెసేజ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మీరేం చెప్తారు? వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ అయితే ఒకటే అండి. ఎందుకంటే ఫస్ట్ నా వరకు నేను వస్తే నన్ను గట్టిగా నమ్ముతాను. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, బట్ నేను వెళ్తున్న ప్రొసీజర్ కరెక్ట్ అయినంత వరకు నేను ఎవరికి భయపడను. ఒకవేళ నేను ప్రొసీజర్ రాంగ్ చేస్తుంటే నేను భయపడాలి తప్ప వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, సొసైటీ ఏమనుకుంటున్నారు, అది నాకు ఐ విల్ నాట్ కేర్ అబౌట్ దాట్. అండ్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాజ్ ఎ లీడర్గా నా రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ పర్సన్, టీంలో ఉన్న ఎవ్రీ పర్సన్ గురించి మంచి హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ పర్సన్ మంచిగా ఉన్నారో లేదో చూడాలి. అదేవిధంగా మేము వెళ్ళిన ప్లేస్ ఎలాంటిది, మేమేం నమ్ముతామంటే ఈ రెస్క్యూ టీంలోకి వచ్చాక ఫిజికల్లీ కాదు మెంటలీ కూడా వీఆర్ స్ట్రాంగ్. అండ్ మెంటలీ కూడా ఎంత స్ట్రెంగ్త్ ఉండాలంటే అక్కడున్న విజువల్స్ని ఎమ్మటే చూసి అక్కడ కనిపెట్టేటట్టు ఉండాలి. ఇక్కడికి వెళ్తే డేంజరస్, ఓకే ఇక్కడికి వెళ్ళకూడదు, నేనే కాదు టీం అంతా నా చేతిలోనే ఉంది, సో టీం అంతా డేంజరస్లోకి తీసుకెళ్ళకూడదు. ఇక్కడికంటే ముందుకెళ్తేనే మనకు క్యాజువాలిటీ దొరుకుతాడు. ఓకే ఎంత ఫాస్ట్గా క్యాజువాలిటీని పైకి తీసుకురాగలం, ఎట్ ఏ టైం టీమ్ స్ట్రెంగ్త్ని కూడా చూడాలి. టీమ్ క్యాపబుల్ కదా, అక్కడ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఎనర్జీ ఉందా, ఆల్ ఆర్ ఓకేనా, అండ్ మేము తీసుకెళ్ళిన ఆపరేటర్స్ అన్నీ ఆల్ ఆర్ ఓకే అన్నీ చూసుకుంటా. ఇదంతే కాకుండా మేము వెళ్ళేటప్పుడు మేము వెళ్తున్నాం అంటే ఏ వేలో వెళ్తున్నామో ఆ వే అంతా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాం. మేము ఒక ప్లాన్ తీసుకెళ్తాం, ఆ ప్లాన్లో అప్డేట్ చేయాలి మేము ఎటు సైడ్ వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాం, ఓకే ఇక్కడ మాకు ఒక అబ్జెక్షన్స్ వచ్చాయి, ఏమైనా అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి, సో అవన్నీ కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ప్లాన్లో. సో అంటే మొత్తంగా మీరు మొత్తం ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తూ వెళ్తారు కదా. సో ఇన్ జనరల్గా చాలామంది ప్రతి ఒక్కరు ఇదే రెస్క్యూ టీమ్కి రాకపోయినా కూడా బయట అమ్మాయిలు ఇటువంటి క్వాలిటీస్ నేర్చుకుంటే వాళ్ళకి ఎంత మంచిది, ఎలా బెనిఫిట్ అవుతుంది అంటారు? మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటున్నారు కదా సొసైటీ ఏమనుకుంటుంది, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి. మనకు నచ్చింది అంటే మన సెల్ఫ్గా మనం సాటిస్ఫై అయ్యామా లేదా. ఎట్ లాస్ట్ మేము ఇప్పుడు రెస్క్యూకి వచ్చి కూడా ఎట్ లాస్ట్ మేము పడుకునే ముందు మేము అనుకుంటాం మేము సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఉన్నాం, మేము ఫిజికల్లీ ఫిట్ అనే కాదు, ఓకే మేము నేర్చుకున్న దాన్ని ఎక్కడైనా మేము యూజ్ చేసి ఇంకా వీఆర్ సాటిస్ఫైడ్. మేము ఫస్ట్ ఎవరికి అంటే ఎవరు ఏమనుకుంటున్నారో పక్కన వాళ్ళ డిసిషన్ కంటే మా ఓన్ థింగ్ మాకు ఇంపార్టెంట్. ఫస్ట్ మేము ఎవరికైనా నేను ఏ లేడీస్కైనా నేను చెప్పేది అదే. సో మొత్తానికి నాకు ఫుల్ ప్యాక్డ్ 6 pack ఎనర్జీ ఇచ్చారు వీళ్ళు 6 members కలిసి. ఎవరు కామెంట్ చేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టీం ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాము, మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు అనే ప్రయత్నంలోనే మీకు ఈ వీడియో అందించాము. సో అలానే వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేసి వీళ్ళ రెస్క్యూ టీం మరింతగా పెరగాలని కూడా ఆశిద్దాం.
కాయబలం, గుండెబలం, బుద్ధిబలం చాలా ముఖ్యమని, అది మాకు సాధ్యమవుతుంది, దానికి జెండర్తో అవసరం లేదు, సంబంధం అసలు లేదు అని నిరూపించింది మన తెలంగాణలోని మొట్టమొదటి మైండ్స్ రెస్క్యూ మహిళా రెస్క్యూ టీం అన్నమాట. సో వీళ్ళ స్టోరీ చూసిన తర్వాత నేను ఎంత ఇన్స్పైర్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైము పేరెంట్స్ కూడా ఎంత గొప్పగా వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయిలకు వెళ్ళాలి అని ఆశించే పేరెంట్స్ మా అమ్మాయి వెళ్ళలేదు, అబ్బాయి వెళ్ళగలుగుతాడు అనే ఉద్దేశంతో లేరు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ స్టోరీనే మనకు ఒక ఇన్స్పిరేషన్. మీరు అనుకున్న జర్నీలో మీరు ఆగకుండా ముందుకు వెళ్ళండి. మీ అమ్మ, నాన్న, సొసైటీ ప్రతి ఒక్కరూ మీకు సలాం కొడతారు.